ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనము. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షము ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు ఏలియా గురించి ఒక మాటను ఈ దినము దేవుడు నీకు వాగ్దానంగా చెప్తూ నేను బలపరుస్తూ ఉన్నారు. ఆమెన్. ఏలియా గారు మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే. వర్షం పడకూడదని ఆయన ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాల వరకు కూడా వర్షం ఈ భూమి మీద పడలేదంట. హల్లెలూయా. ఈరోజు అదే మాటను దేవుడు నీకు ఎందుకు తెలియజేస్తున్నాడో తెలుసా? అతడు మరలా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి వర్షం వచ్చిందనే విషయాన్ని ప్రభు నీకు ఎందుకు గుర్తు చేస్తున్నాడో తెలుసా? ఒకప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎన్నో మెరాకిల్స్ జరిగేవి. ఒకప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు విడిచినప్పుడు నీ ప్రార్థనకు వెంటనే జవాబు వచ్చేది. మరి ఈరోజు కొన్ని బలహీనతలను బట్టి నువ్వు ప్రార్థనలో తగ్గిపోయి, కన్నీటి ప్రార్థనలో వెనకబడిపోయి, నా ప్రార్థనకు జవాబు వస్తుందా అని నువ్వు నీరసించిపోయి ఎదురు చూసే పరిస్థితుల్లోకి దిగజారిపోయావేమో. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీ తండ్రి నీతో మాట్లాడుతున్నారు. నువ్వు ప్రార్థన చేస్తే గనక ఖచ్చితంగా గొప్ప కార్యాలు జరుగుతాయని ఈ వాగ్దానం ద్వారా దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నారు. ఆమెన్. ఏలియా గారు కూడా అద్భుతమైన ప్రార్థన చేశారండి. ఆసక్తితో ప్రార్థన చేశారండి. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఒకప్పుడు వర్షాన్ని ఇవ్వలేదు, మరలా అతడు ప్రార్థన చేయగా వర్షాన్ని ఇచ్చాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు బలమైన విశ్వాసంతో ప్రార్థన చేస్తే నీ జీవితంలో నీకు ఇది జరగదు అని అనుకున్నవి కూడా ఖచ్చితంగా దేవుడు జరిగిస్తాడు. నేను ఇంక విడుదల పొందుకోలేను అని వేటి నిమిత్తం నువ్వు బాధపడుతూ ఉన్నావో ఈరోజు నీ ప్రార్థనను బట్టి వాటన్నిటి విషయంలో కూడా దేవుడు నిన్ను గొప్పగా విడిపిస్తారాయన. ఆమెన్. మన దేవుడు నమ్మకమైన వాడండి. ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచేవాడండి. ఈరోజు నీకుందా ఆశ? దేవుని వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి. నేను ప్రార్థన చేసిన తర్వాతే నేను గుమ్మాలోంచి బయటకు వెళ్ళాలి. నేను ప్రార్థన చేసి ఖచ్చితంగా ఇది నేను పొందుకోవాలన్న ఒక ఆశ ఆలోచనతో నువ్వు ఉన్నావా? చాలామంది నామకాస్త అంటారు కదా, నామకార్థపు క్రైస్తవులుగా బ్రతికేస్తూ ఉన్నారు. ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి వాగ్దానం వింటున్నావో నాకు తెలియదు, కానీ నువ్వు నామకార్థపు క్రైస్తవుడిగా నువ్వు ఉండకూడదు. నా దేవుడు సజీవుడు గనక ఖచ్చితంగా నా జీవితంలో నేను అడిగిన ప్రతిదీ నాకు ఇస్తాడన్న ఒక నమ్మకంతో నువ్వు ఉండాలి, విశ్వాసంతో నువ్వు ఉండాలి, ఒక సాక్షి నీలో ఉండాలి. నువ్వు సాక్షిగా జీవించాలి. హల్లెలూయా. దేవుడు నీ పట్ల అనేకమైన గొప్ప గొప్ప కార్యాలు చెయ్యాలని ఈ దినమైన ఆశపడుతూ ఉన్నాడు. అందుకనే ఏలియాని రోజు నీ ముందు పెట్టాడు ఆయన. ఏలియా గారు ప్రార్థన చేసినప్పుడు ఆకాశము నుంచి వర్షం వచ్చింది, భూమి తన ఫలం ఇచ్చిందంట. ఈరోజు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ పరిస్థితులన్నీ కూడా ఫలాన్ని ఇస్తాయి. నీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితుల్లోంచి కూడా దేవుడు నీకు మేలు కలిగేటట్లు ఈరోజు నీ జీవితంలో ఆయన కార్యము చేయబోతూ ఉన్నాడు. నమ్మి ప్రార్థన చేయి, నీ జీవితంలో మేలు పొందుకుంటావు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన నీ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.